రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. కొమరం భీం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాగజ్ నగర్లో యూరియా కోసం రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా భట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే రైతులు కలిపి రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. ₹266 దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో ₹600 ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడబలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేలేదు. ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం, అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ₹2,600 బస్తా మీద ₹2,350 సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ పక్కన పెట్టి ఇవాళ మొత్తం ₹266 అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది?